హలో నమస్తే. ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. రాహుల్ గాంధీ 2023 ఎన్నికలకు ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పర్యటనలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశానికి సంబంధించి ప్రజలకు హామీ ఇచ్చారు. కొన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు తాను పూచి అంటూ ఆయన గ్యారంటీ కూడా ఇచ్చారు. ఆయన మాత్రమే కాదు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీగా మేము ఉంటామంటూ చెప్తూ వచ్చారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేస్తామో చూపిస్తామంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం చూసాం. సో ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ విస్తృత పర్యటనలు తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ఎన్నికలు ముగిసిన తరువాత మాత్రం ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేసినట్లుగా పెద్దగా కనిపించదు. రాహుల్ గాంధీకి అటువంటి ఉద్దేశం లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నం చేసినట్లుగా గడిచిన 2.5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కనపడట్లేదు. అంతేకాదు రాష్ట్రంలో పాలన ఎలా ఉంది, రాష్ట్రంలో హామీలు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన ఆ పార్టీకే సంబంధించిన నాయకులు సమాచారాన్ని ఇస్తే కూడా తీసుకునే పరిస్థితిలో ఏఐసీసీ లేదు అంటూ కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. ప్రభుత్వం ఎలా ఉంది, హామీలు ఎలా అమలవుతున్నాయి, ప్రజలేమనుకుంటున్నారు, ఈ విషయాన్ని పై నాయకత్వానికి చెబుదామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాల్ని ఆపేస్తున్నారు. ఆపేస్తున్న వాళ్ళెవరో గమనించలేని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. సరే, ఇవన్నీ ఒకవైపు ఉంటే రాహుల్ గాంధీ జనం దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రజలతో కలిసిపోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి వాళ్ళ సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి తన ఎఫర్ట్స్‌ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వందల కిలోమీటర్లు ఒక ట్రక్‌లో ప్రయాణం చేసినా, టీ కొట్టు దగ్గరికెళ్ళి టీ తాగుతూ వాళ్ళ సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా, అర్ధరాత్రి సడెన్‌గా రోడ్ల మీద ప్రత్యక్షమై క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళ సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా, నిరుద్యోగుల దగ్గరికెళ్ళి వాళ్ళ సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా, ఓ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశంలో సుదీర్ఘ పాదయాత్ర, దేశాన్ని నడుచుకుంటూ దేశమంతా తిరిగి దేశంలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయటం కూడా అనూహ్యం. కాబట్టే రాహుల్ గాంధీ ప్రజల దగ్గరికెళ్ళి నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని నమ్ముదాం. కానీ నమ్మడానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి, తెలంగాణకు వస్తున్నారు కాబట్టి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఆయనకాయన తెలుసుకునే ప్రయత్నం చేస్తే బావుంటుంది. గడిచిన ఎన్నికలకు ముందు ఆయన ఆటో ఎక్కి ఆటో కార్మికులతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. తామొస్తే ఏం చేస్తామో చెప్పారు. ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా తీరుస్తానో రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. వాళ్ళతో కలిసి ఆటోలో ప్రయాణం చేశారు హైదరాబాద్‌లో ఆయన. అంతేకాదు అశోక్ నగర్‌కెళ్ళి అక్కడ నిరుద్యోగులతో సమావేశమయ్యారు. వాళ్ళతో కలిసి టీ తాగారు. వాళ్ళ సమస్యలేంటో తెలుసుకున్నారు. మేము అధికారంలోకి వస్తున్నాం. పెద్ద ఎత్తున నోటిఫికేషన్‌లు ఇవ్వబోతున్నాం. లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటూ ఆయన చెప్పడం కూడా చూసాం. తెలంగాణ నుంచి నిరుద్యోగాన్ని తరిమి కొడతామంటూ మాట్లాడడం కూడా చూసాం. సో ఇప్పుడు రాహుల్ గాంధీ 2.5 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ 50% మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టెన్యూర్ అయిపోతున్న సందర్భంలో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి, ఒక్క గంట సమయం తీసుకొని, ఒక గంట సమయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి అశోక్ నగర్ వరకు, గాంధీ భవన్ నుంచి అశోక్ నగర్ వరకు ఆటోలో ప్రయాణం చేస్తే, ఆటో డ్రైవర్లతో మాట్లాడి మీరు గతంలో ఇచ్చిన హామీ నెరవేరిందా లేదా తెలుసుకోవచ్చు. ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. ఆ ఆటో ఎక్కిన ప్యాసింజర్లతో మాట్లాడితే రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా ఆటోలు ఎక్కుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఎలా ఉంది, మీరిచ్చిన హామీలు అమలవుతున్నాయా లేదా అనే విషయాన్ని రాహుల్ గాంధీకి నేరుగా తెలియజేస్తారు. థర్డ్ పార్టీ ఎవరు లేకుండా నేరుగా క్షేత్రస్థాయిలో మీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. ఒక్క గంట సమయం కేటాయిస్తారు. దాంతో పాటు అశోక్ నగర్‌కెళ్ళండి. అశోక్ నగర్‌కెళ్ళి అక్కడ నిరుద్యోగులు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ నిరుద్యోగుల సమస్యలేంటో వినే ప్రయత్నం చేయండి. అక్కడ నిరుద్యోగులకు మీ ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుందో, ఏం చేసిందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినండి. సో ఇది రాహుల్ గాంధీకి అవసరం. ఈ దేశాన్ని లీడ్ చేయాలనుకుంటున్న నాయకుడు, ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి అంటూ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న నాయకుడు. అధికారం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తోంది. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తోంది. సో, భారతీయ జనతా పార్టీ అంత కంటిన్యూయస్‌గా గెలుస్తూ వస్తున్న రాష్ట్రాలు అనేకం చూస్తున్నాం ఈ దేశంలో. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అధికారం ఒకసారి ఇస్తే మళ్ళీ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అధికారాన్ని ఇవ్వని పరిస్థితిలోకి ఎందుకెళ్తున్నాము?
అనేది కాంగ్రెస్ పార్టీ అధినేతగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా తెలుసుకునే అవకాశం రాహుల్ గాంధీకి ఇప్పుడు తెలంగాణలో ఉంది. 2.5 ఏళ్ళు గడిచాయి. ఈ 2.5 ఏళ్ల తర్వాత తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఎలా ఉంది? ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలా? ప్రజలేమనుకుంటున్నారు? మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే ఏం చేయాలి? మళ్ళీ అధికారంలోకి ఇక్కడ వస్తేనే రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లోక్సభ సీట్లు తెలంగాణ ప్రాంతం నుంచి గెలవడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, దానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఆ 2 చేస్తే ఒకసారి ఆటో ఎక్కినా, అశోక్ నగర్‌కెళ్ళి చాయ్ తాగినా, ఇదొక చిన్న లిట్మస్ టెస్ట్ లాగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అద్భుతంగా ఉంటే రేవంత్ సర్కార్ భేష్ అంటూ చప్పట్లు కొట్టి అన్ని వర్గాల్ని చాలా బాగా చూసుకుంటున్నారంటూ ఆయనకు ఒక కితాబు ఇచ్చేయాలండి. అద్భుతంగా లేకపోతే ఏదైనా అసంతృప్తి కనపడితే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కొన్ని సలహాలు, సూచనలు చెప్పి ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పైనా వెళ్ళండి. కానీ ఇక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడికొచ్చి ఆటో ఎక్కి, టీ తాగి, అందరి సమస్యలు విని ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో ఒక అంచనా వేసి మీ ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేయటం రాష్ట్ర కాంగ్రెస్కి మాత్రమే కాదు, రాహుల్ గాంధీకి కూడా అవసరం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న వ్యక్తిగా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న వ్యక్తిగా రాహుల్ గాంధీ ఈ టాక్టిక్స్‌ని, ఈ రకమైన ప్రయత్నాల్ని చేయడం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.